మరో స్టోరీ చూద్దాం. పసిడికి బ్రేకులు లేవు, వెండికి రెడ్ సిగ్నల్స్ లేవు. కొత్త ఏడాది మొదలైన నాటి నుంచి బంగారం వెండి ధరలు తగ్గేదే లేదన్నట్లుగా పరుగులు పెడుతున్నాయి. రెండు లోహాలు ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొడుతున్నాయి. పసిడిని మించి వెండి వేగంగా దూసుకుపోతోంది. కేవలం కొన్ని రోజుల్లోనే కిలో వెండి 3 లక్షల మార్కును దాటడం చూస్తే సామాన్యుడికి ఇక అందుబాటులో ఉండవా అనేటువంటి అనుమానం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, బంగారం కొనాలంటే ధైర్యం కావాలి, వెండి కొనాలంటే ఓపిక కావాలి. 22 క్యారెట్ల బంగారం గ్రాముకు 7,000 దాకా పెరగడంతో తులం ధర 1,44,150కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు 8,000 వరకు పెరిగి తులం ధర 1,57,260కి చేరింది. ఇక వెండి అయితే మరింత దూకుడుగా పరుగులు పెడుతోంది. కిలో వెండిపై ఒక్క రోజులోనే 5,000 రూపాయల ధర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి 3,45,000 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ రాజకీయాల నుంచి డాలర్ కదలికల వరకు, ట్రంప్ హెచ్చరికల నుంచి వాణిజ్య యుద్ధ భయాల వరకు ప్రపంచంలో ఏ చిన్న కుదుపు వచ్చినా దాని ప్రభావం నేరుగా బంగారం వెండి ధరలపై పడుతోంది. మరి రాకెట్లా దూసుకుపోతున్న రేట్ల వెనక అసలు కారణాలేంటి? ఇది తాత్కాలిక ఉత్సాహమా లేక దీర్ఘకాలిక మార్పుకు సంకేతమా? కొత్త ఏడాది మొదలైనప్పటి నుంచి గోల్డ్ కంటే సిల్వర్ రేట్లు మరింత వేగంగా పెరుగుతూ ఉండడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనాలనుకున్న సామాన్యుడికి పెరుగుతున్న రేట్లు చాలా భారంగా మారాయి. ఈ పెరుగుదల ఎంత తీవ్రంగా ఉందంటే, జనవరి 1న కిలో వెండి ధర 2,56,000 ఉంటే కేవలం 19 రోజుల్లోనే 3 లక్షల మార్కును దాటేసింది. అంటే వెండి ధరలు 24% పైగా పెరిగాయి. ఇలాంటి దూకుడు గతంలో చాలా అరుదుగా కనిపించిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. స్పాట్ మార్కెట్లో బంగారం ఔన్స్ కు $4,800లకు చేరువైంది. వెండి ఔన్స్ $90లకు పైగా ట్రేడ్ అవుతోంది. భారతీయ మార్కెట్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరం ఏదైనా సరే బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. MCXలో గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్ రెండు భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే ఇది ఒక్కరోజు ఊగిసలాట కాదు, బలమైన ట్రెండ్గా మారిపోయింది. బంగారం వెండి ధరలు ఇంతలా పెరగడానికి కారణాలు అనేకం. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడ్డం ప్రధాన కారణం కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు కూడా బులియన్ మార్కెట్కు ఊతమిచ్చాయి. దీనికి తోడు అమెరికా, యూరప్ మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ హెచ్చరికలు, కొత్త సుంకాల బెదిరింపులు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. ఈ అనిశ్చితి పెరిగిన ప్రతిసారి పెట్టుబడిదారులు స్టాక్స్ నుంచి బయటకొచ్చి గోల్డ్, సిల్వర్ లాంటి సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు పరుగులు పెడుతున్నారు. ఇక ట్రంప్ ఒక్కో స్టేట్మెంట్తో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు ఊగిపోతుంటే బంగారం వెండి మాత్రం మరింత మెరుస్తున్నాయి. దేశీయంగా కూడా పరిస్థితులు బులియన్ ధరలకు అనుకూలంగానే ఉన్నాయి. రూపాయి బలహీనత, దిగుమతి ఖర్చుల పెరుగుదల, పెళ్లిళ్లు, పండుగల సీజన్ డిమాండ్ ఇవన్నీ కలిసి బంగారం ధరలను పైకి తోస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం జనం బంగారం, వెండి వైపు మొగ్గు చూపడం కూడా ధరల పెరుగుదలకు కారణంగా మారుతున్నాయి. సెంట్రల్ బ్యాంకులు తమ గోల్డ్ రిజర్వులను పెంచుకుంటూ ఉండడం మరో కీలక అంశం. గోల్డ్మన్ సాచ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు కూడా బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేయడంతో మార్కెట్లో బులిష్ సెంటిమెంట్ మరింత బలపడింది. ఇక ముందు పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల అంచనాలు స్పష్టంగానే ఉన్నాయి. ఇప్పట్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గే అవకాశం లేదని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు పడిపోతాయని నమ్మి ఉన్న బంగారం అమ్ముకోవద్దని హెచ్చరిస్తున్నారు. వెండి విషయంలో కూడా ఇదే సూచన వర్తిస్తుంది. సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడులు పెట్టిన వారు ఓపిక్గా ఉండాలని, తొందరపడి అమ్మకాలు చేయవద్దని నిపుణుల సలహా.
ప్రపంచ రాజకీయాలు, వాణిజ్య యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు ఇలాగే కొనసాగితే గోల్డ్, సిల్వర్ ధరలు మరింత ఎత్తుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే స్పష్టంగా చెప్పాలంటే బంగారం, వెండి ధరల పెరుగుదల ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. స్పెషల్ స్టోరీస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.